డే 2 వచ్చేసరికి రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ ఏమున్నాయి? ఇప్పటి వరకు మీరు చాలాసార్లు డ్రీమ్స్ పెట్టుకొని ఉండుండొచ్చు. వాటిని మరొక్కసారి మనం రీఇగ్నైట్ చేస్తూ ఉండాలి. దీన్ని ఎలా బెటర్‌గా చేసుకోవాలి? నేను ఎలా అనుకున్నది సాధించాలి? నేను అనుకున్నవి ఎందుకు సాధించలేకపోతున్నాను? అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. థర్డ్ వన్ థర్డ్ డే మనం అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం మనకు కొన్ని భయాలుంటాయి, ఆందోళనలుంటాయి, సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి, లిమిటింగ్ బిలీఫ్స్, అపనమ్మకాలుంటాయి. సో వీటన్నిటిని బ్రేక్ చేసుకొని ఒక కరేజియస్‌గా, ఒక కాన్ఫిడెంట్ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి? అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించాలి? నేను అనుకుంటున్న ఏదైతే సాధించాలో ఇవి నన్ను ఎందుకు కిందకి లాగుతున్నాయి? అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. అండ్ ఫోర్త్ డే మనం గ్రోత్ స్టేజ్‌కి వెళ్ళాలి. టైం, ఎనర్జీ, ఫోకస్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? అండ్ డే 5 బిల్డింగ్ సక్సెస్ఫుల్ హ్యాబిట్స్. ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ వాళ్ళ హెల్త్ సీక్రెట్స్ కానీ, వెల్త్ సీక్రెట్స్ కానీ, ఆర్ సీఈఓస్, ఎగ్జిక్యూటివ్స్, టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు ఎందుకు అంత ఏజ్ వచ్చినా, ఒక 70 సంవత్సరాలు వచ్చినా ఎందుకు అంత హెల్తీగా ఉన్నారు? ఆర్ ఎంత వెల్త్‌ని క్రియేట్ చేశారు? వీటన్నిటికీ అవసరమైన ఫౌండేషనల్ కొన్ని హ్యాబిట్స్, వాటి గురించి మాట్లాడుకుంటాం. అండ్ డే 6 మనం వెల్త్ బిల్డింగ్ అండ్ మేనేజ్మెంట్. వెల్త్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? వెల్త్ బిల్డ్ చేసుకోవడానికి అవసరమయ్యే టూల్స్ అండ్ టెక్నిక్స్, అండ్ అలాగే మనం వెల్త్ ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతున్నాం? ఎటువంటి బిలీఫ్స్ వల్ల మనం క్రియేట్ చేసుకోలేకపోతున్నాం? అనేది మనం డే 6 మాట్లాడుకుంటాం. అలాగే డే 7 మేనేజింగ్ ఆర్ ఎమోషన్స్. చాలామందికి కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. ఆర్ ఈగో, జెలసీ, స్ట్రెస్, ఇవన్నీ ఎమోషన్స్. రైట్. ఈ ఎమోషన్స్‌ని ప్రాపర్‌గా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? అండ్ అలాగే పవర్ ఆఫ్ వర్డ్స్. మనం రోజు ఎన్నో పదాలు మాట్లాడుతుంటాం, ఎన్నో వర్డ్స్ మాట్లాడుతుంటాం. దీంట్లో ఎన్ని పాజిటివ్ ఉన్నాయి, ఎన్ని మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేవి, వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచేవి, ఆర్ నా సెల్ఫ్ టాక్ ఎలా ఉంది? నాతో నేను ఎలా మాట్లాడుకుంటున్నాను? రైట్. ఈ పవర్ ఆఫ్ వర్డ్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. డే 8 ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఫర్ రిలేషన్‌షిప్స్. మనందరికీ రిలేషన్‌షిప్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ 80% ఆఫ్ యువర్ హ్యాపీనెస్, మీరు 80% మీ హ్యాపీనెస్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మీ రిలేషన్‌షిప్స్ మీద డిపెండ్ అవుతుంది. చాలామంది మనీ అనుకుంటారు. యెస్, ఆఫ్‌కోర్స్ మనీ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. బట్ మనీతో పాటు ఈక్వల్‌గా అంత ఇంపార్టెంట్‌ది ఇంకొకటి ఏమైనా ఉందంటే స్ట్రాంగ్ రిలేషన్‌షిప్స్. చాలామంది ఏమంటారంటే మనీ ఉంటే ఆటోమేటిక్‌గా రిలేషన్‌షిప్స్ వస్తాయని. ఇట్స్ ఓకే. బట్ మనల్ని నమ్మిన వాళ్ళు, మనం ప్రేమగా మాట్లాడే వాళ్ళు, వాళ్ళెంతైనా అవసరం. అండ్ మనం ఎలా మాట్లాడాలి? మనం స్ట్రాంగ్‌గా మన స్పౌస్‌తో, మన పార్ట్నర్‌తో, మన పిల్లలతో, ఆర్ మన టీమ్ మెంబర్స్‌తో, లీడర్స్‌తో నేను ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేస్తున్నానా? వాళ్ళతో స్ట్రాంగ్ రిలేషన్‌షిప్స్ బిల్డ్ చేసుకుంటున్నానా? అనేది డే 8 మాట్లాడుకుంటాం. డే 9 స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. మనం 24 గంటల్లో 8 గంటలు మనం పడుకుంటాం. కానీ ఎన్ని సార్లు మనం స్లీప్ బెటర్ చేసుకోవాలి? నా స్లీప్ క్వాలిటీని పెంచుకోవాలి. ఎప్పుడైతే నా స్లీప్ క్వాలిటీ బెటర్ అవుతుందో, నా హెల్త్ బెటర్ అవుతుంది. నా మైండ్ సెట్ బెటర్ అవుతుంది. నేను క్లియర్‌గా ఆలోచించగలుగుతాను. ఎప్పుడైతే నేను క్లియర్‌గా ఆలోచించగలుగుతానో నా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ డే 10 మెమరీ అండ్ మైండ్ మేనేజ్మెంట్. సో, మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? రైట్. నేను క్లాసెస్‌లో జనరల్‌గా చెప్తూ ఉంటా. మనం చాలా విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. నేర్చుకున్నవి మర్చిపోతూ ఉంటాం. ఆర్ ఇంట్లో వాళ్ళు పలానా వస్తువు తీసుకురమ్మంటారు. మనం కొంతవరకు వెళ్లి వచ్చేసి ఆ వస్తువు తీసుకురాకుండా వచ్చేస్తామనమాట. దానివల్ల మళ్ళీ రీవర్క్ పెరిగిపోతుంది. సో, వీటన్నిటి గురించి ఒక ప్యాకేజ్డ్. సో, ఓన్లీ మనీ? నో, వి ఆర్ నాట్ గోయింగ్ టు టాక్. ఓన్లీ హెల్త్? నో. సో, ఇట్స్ ఎ కాంబినేషన్. అఫ్‌కోర్స్ కొంతమంది మనీ కోసం వచ్చారు. ఇట్స్ ఫైన్. ఆ మనీ అనేది దాంట్లో కొన్ని నేను టూల్స్ అండ్ టెక్నిక్స్ చెప్తాను. కొంతమంది హెల్త్ పరంగా, కెరియర్ పరంగా అనుకున్నారు. కానీ నేనేమంటున్నానంటే ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే హోలిస్టిక్‌గా ఉండాలి. మన జీవితం మన మన జీవితం ఒక కారు లాంటిది. ఒక కార్‌కి 4 చక్రాలుంటాయి గదండీ! కార్‌కి 4 చక్రాలుంటాయి. ఒక టైర్ ఫ్లాట్ అయితే కారు ప్రాపర్‌గా ఎళ్ళగలుగుతదా? రైట్. సో, సిమిలర్‌లీ హెల్త్, వెల్త్, కెరియర్ అండ్ రిలేషన్‌షిప్స్, ఈ 4 ఒక టైర్ లాంటివి. మన జీవితానికి టైర్ లాంటివి. నేను ఓన్లీ వెల్త్‌లోనే సక్సెస్ అవుతా, ఆర్ నాకు ఓన్లీ కెరియర్‌లోనే కావాలి, ఓన్లీ పర్సనల్ హెల్త్‌లోనే కావాలి అంటే కుదరదు. కాబట్టి మనం
ఈ 10 డేస్లో ఈ నాలుగిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని చేద్దాం. రెడీయా? రెడీ? ఐ నీడ్ మోర్ ఎనర్జీ. సరిపోట్లా. ఎస్, 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 రైట్. ఓకే, లెట్ స్టార్ట్ ద సెషన్. అయితే మీ అందరికీ డాక్యుమెంట్స్ నేను ప్రొవైడ్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్తున్నాను, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అది మీరు నమ్మండి. యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఈ 10 డేస్ నేను చెప్పింది మీరు చేయండి. అండ్ మేబీ ఒకసారి ఎవరికైనా నా అప్డేటెడ్ ప్రోమో చూడని వాళ్ళకి ఒకసారి నా నా గురించి చెప్పుకోవడానికి ఐ విల్ జస్ట్ రన్ అ ప్రోమో. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలం తెచ్చు. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల తుంచుకునేలా చేయగలిగే సత్తా అనేది. నీ నీడ నిన్ను వదిలేక ముందే వెలుగులోకి వచ్చాయి. రైట్. సో కనపడింది, వినపడింది కదా? రైట్. ఓకే, ట్రస్ట్ మీ దిస్ ప్రాసెస్. నేను చెప్పబోతున్నానో, నేను ఎంతోమంది కోచెస్ దగ్గర ఎన్నో బుక్స్ చదివి, ఓకే రైట్, నేను ఐ ఆల్వేస్ షో మై బుక్స్. గొప్ప బుక్స్ నేను ఇప్పుడు బ్రహ్మానందం గారిది నేను, ఓకే, గొప్ప గొప్ప బుక్స్ లీడర్షిప్ మీద, పర్సనల్ గ్రోత్ మీద నేను చదివి వాటిని ఇంప్లిమెంట్ చేసి మా మెంటర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నవి. కానీ ఇవన్నీ నేను మీకు కండెన్స్ చేసి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కోర్స్ డిజైన్ చేశాను. సో ట్రస్ట్ మీద ప్రాసెస్. మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, డౌట్స్ ఉన్నాయో అనే పక్కన పెట్టేసుకోండి. లెట్ స్టార్ట్ ద సెషన్. అయితే ఈరోజు మనం ప్రైమరీగా మాట్లాడుకునేది మీకు డాక్యుమెంట్ ఆల్రెడీ ఇచ్చాను, నేను ప్రొవైడ్ చేశాను. సో ఈ 10 డేస్ ఏం మాట్లాడుకుంటున్నామో కూడా నేను మెన్షన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మనిషి గ్రోత్ సాధించాలి అని అనుకుంటే, రైట్, అందరూ గ్రోత్ కావాలి. కెరియర్లో గ్రోత్ కావాలి, ఫినాన్షియల్గా గ్రోత్ కావాలి, రిలేషన్షిప్లో కానీ అన్నిట్లో కానీ గ్రోత్ కావాలి అనుకుంటారు. అయితే గ్రోత్ కావాలి అనుకుంటున్నప్పుడు దానికి ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి, దానికి ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. సో ఈరోజు మీకు డాక్యుమెంట్లో సెల్ఫ్ అసెస్మెంట్. ఫస్ట్ మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలి అని అనుకుంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం ఎక్కడున్నాం, నా ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ హెల్త్ పరంగా మనం చూసుకున్నాం అనుకోండి, నా హెల్త్ ఎక్కడుంది, నేను ఎంత హెల్తీగా ఉన్నాను, నేను రియల్గా అనుకున్నంత హెల్తీగా ఉన్నానా? ఆర్ హెల్త్ పరంగా మీరు ఆలోచించుకోవచ్చు. వెల్త్ పరంగా నేను ఎంత సాధించాలనుకుంటున్నాను, కానీ ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏంటి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? కెరియర్ పరంగా గ్రోత్ సాధించాలి, నేను ఎక్కడున్నాను? బిజినెస్ పరంగా గ్రోత్ సాధించాలి, నేను ఎక్కడున్నాను? సో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది విత్ ద టెస్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎలా చేయగలరు? అందుకనే నేను డాక్యుమెంట్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10 డేస్ మైండ్ఫుల్ మిలీనియర్ డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేస్తే చూడండి. రైట్, నా గురించి అక్కడ ఆల్రెడీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు నాకు చేయాల్సిన హెల్ప్ వల్ల ఆర్ మీకు మీరు చేసుకోవాల్సిన హెల్ప్ ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ మీరు చేసుకోవాలి. రైట్, హియర్ ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి, దీస్ ఆర్ నాట్ మోటివేషనల్ సెషన్స్. నా మోటివేషనల్ సెషన్స్ ఆల్రెడీ యూట్యూబ్లో చాలా ఉన్నాయి, బోల్డ్ అని వీడియోలు. నా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ అ మోటివేషనల్ సెషన్. ఇవన్నీ టూల్స్ అండ్ టెక్నిక్స్
మీ థాట్ ప్రాసెస్ మీరు మార్చుకుంటే మీకు అద్భుతమైన విజయాలు వస్తాయి. నేను టెస్టిమోనియల్స్ కూడా చూపిస్తాను. అద్భుతమైన విజయం సాధించి మన బ్యాచ్ నుంచి ఒకరు ఆల్రెడీ సూపర్ సక్సెస్ఫుల్ సాధించారు. 18,000 20,000 సంపాదించుకునే ఒక మహిళ ఒక టైలరింగ్ నేర్చుకుని ఒక 18,000 20,000 సంపాదించుకునే ఒక వ్యక్తి ఈరోజు 13 నుంచి 14 మందికి జాబ్ ఇచ్చి నెలకి దాదాపుగా 4 లక్షలు ఆమెకి మిగులుతాయి. ఆమెను నేను మాట్లాడిస్తాను. ఓవర్ ద కోర్స్ నేను మాట్లాడిస్తాను. నా సెషన్స్ అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు. నేను చెప్పే దానివల్ల అందరి జీవితాలు మారవు. కానీ ఎవరైతే దాన్ని పట్టుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఇట్స్ లైక్ ఒక క్లాస్లో ఒక టీచర్ 40 మందికి 50 మందికి చెప్తారు. అందరూ సక్సెస్ అవ్వరు కదా, అందరికీ ఫస్ట్ ర్యాంకులు రావు కదా, అందరూ పాస్ అవ్వాలని గ్యారంటీ లేదు. సో సిమిలర్లీ ఈ కోర్స్ కూడా మీరు అలానే కన్సిడర్ చేయండి. నా బెస్ట్ నేను ఎప్పుడూ ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా మీరు మీ మీద ఇంప్లిమెంట్ చేసుకోవాలి. వీటిని నేను ఏవైతే టాస్క్ చెప్తున్నానో వాటిని మీరు పర్ఫామ్ చేయాలి. దాంట్లో మీరు ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటంటే ఈ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ మీరు చేసుకోవాలి. ప్రజెంట్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఒకసారి ఆలోచించుకుంటే మీరు 6లో ఉన్నారా, 5లో ఉన్నారా, 7లో ఉన్నారా, 8లో ఉన్నారా అనేది మీరు ట్రాక్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్, బిజినెస్ అండ్ కెరియర్లో మీరు కెరియర్లో ఏ స్థాయిలో ఉన్నారు, మీ బిజినెస్ ఎలా వెళ్తుంది అనే దాన్ని, ఒకవేళ 5 అయితే 6 ఆర్ 7 వాట్ ఎవర్ మేబీ. ఫినాన్షియల్ మేనేజ్మెంట్, మనీ పరంగా మీరు ఎలా ఉన్నారు, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, మీ ఫినాన్షియల్ లైఫ్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోండి. అండ్ అలాగే రిలేషన్షిప్స్, మీరు ఎంత బాగా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలుగుతున్నారు, ఆర్ తక్కువ టైం స్పెండ్ చేస్తున్నా ఎంత ఆస్వాదిస్తున్నారు, జాయ్ఫుల్గా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ పరంగా ఎలా ఉన్నారు, రైట్? స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది, మీ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయా, మీకు ప్రాబ్లం ఏమున్నాయి అనే వాటి మీద అర్థం చేసుకోండి. పాజిటివ్ యాటిట్యూడ్, ఎంత పాజిటివ్గా మీరు ఆలోచించగలుగుతున్నారు, ఎలా మాట్లాడగలుగుతున్నారు, మీకు ఎటువంటి దృక్పథం ఉంది అనేది అర్థం చేసుకోవాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మీ మీద మీకు మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తున్నారా, విశ్వసిస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాపీనెస్, ఎంత హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్. సో తక్కువ హ్యాపీగా ఉంటే 3 అని పెట్టండి. ఓకే, 7 8 చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటే 9 10లో మీరు మెన్షన్ చేసుకోవచ్చు. డిసిషన్ మేకింగ్, నేను నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానా, నా సొంతంగా నేను నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానా, ఎంత బాగా తీసుకోగలుగుతున్నాను, ఆర్ ప్రతిసారి నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నానా. ఎబిలిటీ టు స్టిక్ గోల్స్, ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్స్ మీద నేను ప్రాపర్గా వర్క్ చేయగలుగుతున్నాను, రైట్? టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ కంట్రోల్ అండ్ డిసిప్లిన్, ఎంత కంట్రోల్గా ఉన్నాను, ఎంత డిసిప్లిన్గా ఉన్నాను, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటాను. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, నా ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉంటున్నాయా, నేను అసలు మర్చిపోతున్నానా, ఫోకస్డ్గా పని చేయగలుగుతున్నానా, ఆర్ నేను డీవియేట్ అవుతున్నానా, నేను ఏదైతే లక్ష్యం పెట్టుకున్నానో దాని మీద వర్క్ చేస్తున్నానో ఆర్ డీవియేట్ అవుతున్నానా, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నా కమ్యూనికేషన్ ఎలా ఉంది. సో వీటన్నిటిని మీరు టెస్ట్ చేయండి. ఇది మీరు ఆఫ్టర్ సెషన్ మీరు చేయండి. ఒక 1 అవర్ ఆర్ 40 మినిట్స్ మీరు కూర్చొని దీని మీద వర్క్ చేయండి. ఆ, మీరు ఎంతైతే సమయం తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి. బట్ రేపు మీరు వచ్చేటప్పుడు ఈ ఇది ఒకసారి ఫిల్ చేసుకోండి. మీకు ఏమైనా గ్రోత్ ఉందా, అసలు ఎంతలో ఉన్నారు, ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు అనేది అర్థం చేసుకోండి. ఇవి చేసి ఫస్ట్ మీరు స్కోర్ రాసుకోవాలి. మీ స్కోర్ రాసుకున్న తర్వాత మనం కోర్స్ అంతా అయిపోతుంది కదా, మళ్ళీ దీన్ని రివిజిట్ చేస్తాం, మళ్ళీ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ చేస్తాం. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లో మీ కాన్ఫిడెన్స్ సేమ్ ఉందా, ఏమైనా పెరిగిందా, 1 పాయింట్ ఏమైనా పెరిగిందా, మీ ఫోకస్ టైం మేనేజ్మెంట్ ఏమైనా 1 పాయింట్ పెరిగిందా లేదా అనే ఎన్నో వాటి మీద మనం మాట్లాడుకుంటాం. దాని తర్వాత స్కోర్ వేస్తాం. ఇది పాజిటివ్. సెకండ్ నెగిటివ్ కొన్ని ఉంటాయి. సెల్ఫ్ డౌట్, యాంగర్, మీకు ఎంత తొందరగా కోపం వస్తుంది, మీరు చాలా కోప్పడిపోతుంటారా, అరుస్తూ ఉంటారా, ఎక్కువ అయితే 8 ఆర్ 9 మెన్షన్ చేసుకోండి. ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేస్తూ ఉంటారా, మీరు ఎన్నిసార్లు ఎక్కువగా వాయిదా వేస్తూ ఉంటారు అది మీరు మెన్షన్ చేసుకోండి. స్ట్రెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్లీప్, సరిగ్గా నిద్రపోగలుగుతున్నారా, స్ట్రెస్ లెవెల్స్ చాలా హై ఉన్నాయా, హై ఉంటే 8 మెన్షన్ చేసుకోండి. నెగిటివ్ ఆర్ ఓవర్ థింకింగ్, ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారా ఆర్ నెగిటివ్గా ఎక్కువ ఆలోచిస్తున్నారా, సో 7 ఆర్ 8 వాట్ ఎవర్ మేబీ మీరు మెన్షన్ చేయండి. ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, జడ్జిమెంట్, షేమ్,
ఎవరో నన్ను ఏదో అంటారు, నన్ను జడ్జ్ చేస్తారు, నన్ను అవమానిస్తారేమో, హేళన చేస్తారేమో అనేది ఉందా? అది ఎంత ఉంది మీకు మైండ్లో? ఎంత ఉంది? ఫియర్ ఆఫ్ రిజెక్షన్, నన్ను రిజెక్ట్ చేస్తారేమో, నేనేమైపోతాను నన్ను రిజెక్ట్ చేస్తే అనే భావన ఉందా? అదొకటి. అంటే సేల్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ భావన ఎక్కువ ఉంటుంది. ఆర్ బిజినెస్లో నేను పిచ్ చేయాలనుకుంటున్నాను, గ్రోత్ కావాలనుకుంటున్నాను, ఇన్వెస్టర్స్ కోసం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు రిజెక్షన్ అనేది కామన్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఈ రిజెక్ట్. ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ ఆర్ బీయింగ్ అన్లవ్డ్, నేను ఒక్కరిని అయిపోతానేమో, ఒక్కదాన్నే అయిపోతానేమో, నన్ను ఎవరూ పట్టించుకోరేమో, నేను ఒంటరితనానికి లోనైపోతానేమో అనే భావన, నన్ను ఎవరూ ప్రేమించరేమో అనే భావన కనుక ఉందా? మీకు ఎక్కువ ఉంటే 8 ఆర్ 9 మెన్షన్ చేసుకోండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను ఫెయిల్ అయిపోతానేమో. అగైన్ ఫియర్ ఆఫ్ కమిట్మెంట్, సక్సెస్. ఈ 10 రోజులు ఈజ్ అ కమిట్మెంట్. అమ్మో 10 రోజులా, 10 రోజులు పొద్దున్నే లేవాలా, చెప్పింది చేయాలా, ఈ టాస్క్ చేయాలా, నాకు టైం లేదు, నాకు కుదరదు అని చెప్పి వెనక ఆగిపోతుంటారు. ఫియర్ ఆఫ్ సక్సెస్ ఆల్సో. చాలామంది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మనం వింటాం. ఫియర్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటంటే, సక్సెస్ అయిపోతే నేను హ్యాండిల్ చేయలేనేమో, ఈ సక్సెస్ అవ్వడం చాలా కష్టం, సక్సెస్ అయిందని మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టం అనే భావనలో ఉండి దానికోసం ప్రయత్నించిన కూడా ఎవరు అసలు వాళ్ళు సక్సెస్ అవ్వరు. సో సక్సెస్ అంటే నెగిటివ్గా వాళ్ళు అసోసియేట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించలేరు. సో ఇవన్నీ మీరు మెన్షన్ చేసుకొని దాని స్కోర్ ఎంత ఉంది. అయితే ఇందాకటి వాటికి స్కోర్ పెరగాలి, అవి పాజిటివ్. అవి 50 వచ్చింది అనుకోండి, 60 మనం చేయాలి. ఓవరాల్గా మనం చేయాల్సింది 60 చేయాలి. ఇది మనం ఏం చేయాలి అంటే, మనం స్కోర్ అంటే ఇక్కడ స్ట్రెస్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ 8 ఉంది, మనం దీన్ని తగ్గించాలి, 3కి చేయాలి. ఫియర్ ఆఫ్ క్రిటిసిజం 7 ఆర్ 8 ఉంది, దాన్ని మనం 2కి 3కి తీసుకురావాలి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఒక దాని స్కోర్ పెంచుకోవాలి, ఒక దాని స్కోర్ తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం చేశామో మనం అనుకున్న లక్ష్యాలు ఫస్ట్ సాధించడానికి, నా గురించి నేను తెలుసుకోవడానికి అవగాహన పెరుగుతుంది. ఇది క్లియర్? సెల్ఫ్ అసెస్మెంట్ క్లియరా? చూడండి, ఎందుకు సెల్ఫ్ అసెస్మెంట్ చాలా క్లియర్ అండ్ నేను దీని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే, ఎందుకు చాలామంది స్కిప్ చేస్తారు. సెల్ఫ్ అసెస్మెంటే కదా, నాకు తెలిసిందే కదా అని చెప్పి స్కిప్ చేస్తారు. దయచేసి స్కిప్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? రైట్, నేను 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా రీసెర్చ్లు చేసిన తర్వాత అసలు ఒక మనిషి గ్రోత్ అవ్వాలనుకున్న, బిజినెస్లో గ్రోత్ కావాలి, మనీ పరంగా గ్రోత్ కావాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఫండమెంటల్ స్టెప్ ఈ సెల్ఫ్ అసెస్మెంట్. నేను ఎక్కడున్నాను? మనం వితౌట్ మెజరింగ్ యువర్ సెల్ఫ్ యూ డోంట్ నో యువర్ స్టార్టింగ్ పాయింట్. నువ్వు సక్సెస్ అవ్వడానికి సాధ్యం కూడా కాదు. సో సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ చేస్తారు. సెల్ఫ్ అసెస్మెంట్ అయిన తర్వాత సెల్ఫ్ అవేర్నెస్. చూడండి, బ్యూటిఫుల్ కాన్సెప్ట్. బ్యూటిఫుల్ మీన్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. సో నేను గ్రోత్ కావాలి అనుకున్నాను, కానీ నా ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, నేను ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తున్నానా, నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, నా హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, నా స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, మీకు అర్థం అవుతుంది. నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నా మీద నాకు నమ్మకం ఉందా? దీనికి నేను ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థర్డ్ వన్ ఈస్ మైండ్ఫుల్నెస్. ఇప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్ నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, అవేర్నెస్తో ఉంటున్నాను, క్లారిటీతో ఉంటున్నాను. ఈ మైండ్ఫుల్, అందుకనే మైండ్ఫుల్ మిలీనియర్ మన ప్రోగ్రామ్ పేరు. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మీరు అర్థం చేసుకున్నారా, మీ లైఫ్ ఫెంటాస్టిక్ ఉంటుంది. చాలా హ్యాపీగా, ప్లెజెంట్గా, జాయ్ఫుల్గా మీ లైఫ్ ఉంటుంది. ఎలా ఎంజాయ్ చేయాలి నేను చెప్తాను. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్. అసలు నా పర్పస్ ఏంటి, నేను అసలు ఎందుకు ఈ పని చేస్తున్నాను, ఇప్పటి వరకు ఇలా చేశాను కదా, ఇలా చేస్తే ఉపయోగం ఏంటి? బియాండ్ యువర్ యుగో మీరు పెరుగుతారు. అండ్ ఫైనల్ స్టెప్ ఈస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. నేను వీటి ఎగ్జాంపుల్స్తో చెప్తా. ఇక్కడ మీరు హైయెస్ట్ లెవెల్లో మీ కెరియర్ పరంగా, హెల్త్, బిజినెస్ పరంగా
టాప్ లెవెల్‌లో ఉంటారు. బెస్ట్ వెర్షన్‌లో ఉంటారు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అండ్ అలాగే మీరు ఒక గొప్ప ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. సో, దీన్ని ఒక ఎగ్జాంపుల్‌తో మీకు చెప్తా. ఎంతమందికి కోపం ఎక్కువొస్తుంది? అసలు చేతులు ఎత్తట్ల చాలామంది. వాళ్ళకి కోపమే రాదనుకుంటా. ఫైన్. కోపం రాకపోయినా మంచిదే. బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరికైతే కోపం వస్తుందో చూడండి, డ్రిల్ డీప్ డౌన్ వెళ్ళండి. ప్రతిదానికి ఒక మనిషి ఎప్పుడు ఉన్నత స్థాయికి వెళ్తారు అంటే ఆలోచించినప్పుడు. 84,00,000 జీవరాశుల్లో ఆలోచించగలిగే శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది. అగ్రీ ఆర్ నాట్? రైట్? మిగతావేవి ఆలోచించలేవు గదా! డబ్బు సంపాదించాలి. ఒక ఐడియా నీ జీవితాన్ని మారుస్తది. ఒక బిజినెస్ పెట్టాలి అని అనుకున్నా, బిజినెస్‌లో గ్రో సాధించాలనుకున్నా ఒక ఐడియా అనేది రావాలి. ఐడియా రావాలంటే ఎక్కడి నుంచొస్తది? మన బ్రెయిన్, మన మైండ్‌లో నుంచొస్తుంది. మన మైండ్‌ని మనం షార్ప్ చేస్తున్నామా లేదా? మన ఆలోచన విధానం ఎలా ఉంది? హై లెవెల్ థింకింగ్‌లో ఉన్నానా? లో లెవెల్ థింకింగ్‌లో ఉన్నానా? అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఎవరికైతే కోపం వస్తుందో ఫస్ట్ నాకు కోపం వస్తుంది అని తెలియటం ఈజ్ సెల్ఫ్ అసెస్మెంట్. కొంతమందికి అది కూడా అర్థం కాదు. నాకు కోపం వస్తుంది అనే విషయం కూడా అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు చాలా లో స్టాండర్డ్‌లో ఉన్నోళ్ళు. ఈ పిరమిడ్ కన్నా కిందున్నోళ్ళు వాళ్ళు. వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పాలి. "అరే! నీకు కోపం వస్తదిరా" అంటే అవునా? అని వాళ్ళప్పుడు రియలైజ్ అవుతారు. సో, ఫస్ట్ వన్ ఇక్కడ ఆహ్, డాక్యుమెంట్ పరంగా చూపిస్తే అగైన్ నేను సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటంటే నాకు కోపం వస్తుంది అని తెలుసుకోవటం ఈజ్ అ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే అసలు నాకెందుకు కోపం వస్తుంది? దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అవేర్‌నెస్. అంటే ఎప్పుడు ఎవరో ఒక మాట మాట్లాడినప్పుడు, ఎవరో మిమ్మల్ని తిట్టినప్పుడు, ఎవరో మీ మాట విననప్పుడు రైట్. చాలామంది ఎందుకు కోప్పడుతున్నావురా అంటే, లైట్లు ఆఫ్ చేయలేదు. నేను లైట్లు ఆఫ్ చేయమన్నాను. వాడు లైట్ ఆఫ్ చేయకుండా ఎళ్ళిపోయాడంటే, అంటే నేను ఏదైతే చెప్పానో, లైట్ ఆఫ్ చేయమని చెప్పానో, వాళ్ళు ఆ మాట వినలేదు కాబట్టి, అక్కడ నీ ఇగో బ్రేక్ అయ్యి, అరే! ఇగోగా ఫీల్ అయ్యి, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని, ఇగో ఫార్మ్ అయ్యి, నీకు కోపం వస్తుంది. సెల్ఫ్ అవేర్‌నెస్. ఇక్కడ నేను ఎలా ఫీల్ అవుతున్నాను? నేను కోపంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నువ్వు ఈ మాట మాట్లాడినందుకు నాకు కోపం వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అవేర్‌నెస్. నౌ ఫస్ట్ ఏంటి నాకు కోపం వస్తుందని తెలిసింది. సెకండ్ ఎందుకు కోపం వచ్చింది అనేది సెల్ఫ్ అవేర్‌నెస్. అండ్ థర్డ్ వన్ సరే కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రశాంతంగా కూర్చొని కాసేపు బ్రీతింగ్ తీసుకోవాలి. రిలాక్స్ అవ్వాలి. నా పాస్ట్ వద్దు, నా ఫ్యూచర్ కాదు. ప్రెజెంట్ మూమెంట్‌లో నేను ఎలా ఫీల్ అవుతున్నాను? ప్రెజెంట్ మూమెంట్‌లో నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను? హౌ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ దిస్ మూమెంట్. దిస్ ఈజ్ మైండ్‌ఫుల్‌నెస్. అండ్ ఫోర్త్ వన్ ఇప్పుడు రియలైజ్ అవుతారు చాలామంది. ఛే! చాలా తప్పు చేశాను. అనవసరంగా వాళ్ళ మీద కోప్పడి వాళ్ళతో రిలేషన్‌షిప్ నాశనం చేసుకున్నా. ఈసారి అలా చేయకూడదు. నేను తప్పు చేశాను. సారీ చెప్పాలి. నేనసలు అనవసరంగా కోప్పడను గదా! ఎందుకిలా కోప్పడుతున్నాను? ఒకప్పుడు అలా ఉండేవాడిని కాదు. ఈ మధ్య నాకు ఎక్కువగా కోపం వస్తుంది. సో, ఈ కోపాన్ని తగ్గించుకొని నేను ఫ్రెండ్లీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. మంచి రిలేషన్‌షిప్స్ బిల్డ్ చేయాలి. నా వైఫ్‌తో కానీ, హస్బెండ్‌తో కానీ, పిల్లలతో కానీ, నా బాస్‌తో కానీ, నా కింద పనిచేసే వాళ్ళతో కానీ చాలా ప్రేమగా ఉండాలి. దట్ ఈస్ మై ట్రూ పర్పస్. అండ్ దాని తర్వాత రియలైజ్ అయిన తర్వాత దెన్ యూ స్టార్ట్. దానికోసం ఏం చేయాలి? ప్రేమగా మాట్లాడటం, హ్యాపీగా ఉండటం, వాళ్ళతో లవ్లీ టైమ్ స్పెండ్ చేయటం. దట్ ఈస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ వేర్ మీరు బెస్ట్ వెర్షన్‌లో ఉంటున్నారు. బెస్ట్ వెర్షన్‌లో ఉండి మీరు ఆ లైఫ్‌ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనీ. అందరికి మనీ కావాలి గదా! మనీ కావాలి. ఆర్
మనీ ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఇమాజిన్ అ సిచ్యువేషన్, ఒక వ్యక్తి మనీ ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు, సేవ్ చేసుకోలేకపోతున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయమంటే చేయట్లేదు, ఆర్ బిజినెస్లో గ్రోత్ రావట్లేదు అలా ఇన్వెస్ట్ చేసుకోకపోవడం వల్ల. సో అగైన్ ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లో ఏంటి, అరే నేను బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాను అనేది తెలుసుకుంటున్నారు. రైట్, సెల్ఫ్ అసెస్మెంట్లో నేను డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నాను. సెకండ్ వన్ ఏమన్నాను, సెల్ఫ్ అవేర్నెస్లో ఎందుకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. రైట్, మీరు చెప్పండి, మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. స్ట్రెస్ వల్ల, ఆర్ వేరే వాళ్ళు ఒక వస్తువు కొన్నారు, నేను ఆ వస్తువు చూపెట్టుకోవాలని ఇగోతో మీరు ఆ వస్తువు కొంటున్నారా. ఎందుకు అనేది అర్థం చేసుకోవడానికి సెల్ఫ్ అవేర్నెస్. యు గెటింగ్ మై పాయింట్. చాలా డీప్ ఉంటుంది. ఓకే, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం. రైట్, ఫస్ట్ నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నా. సెకండ్, ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నా, బికాస్ ఆఫ్ సమ్ రీజన్. నేను స్ట్రెస్కి ఫీల్ అవుతున్నాను, నాకు షాపింగ్ చేయాలనిపించింది, వేరే వాళ్ళు కొన్నారు కాబట్టి. అండ్ థర్డ్ వన్, మైండ్ఫుల్నెస్తో మనం ఏం చేయాలి, సరే ఇప్పుడు నిజంగా నాకు ఈ వస్తువు అవసరమా, ఎందుకు కొంటున్నాను, ఈ వస్తువు నేను షో ఆఫ్ చేయడానికి కాదు కదా, ఇప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్లో ఓకే కామ్గా రిలాక్స్డ్గా నిజంగా ఈ వస్తువు నాకు అవసరమా, నేను కొనాలా అని మనల్ని మనం ప్రశ్నించుకునే స్టేజ్ ఈజ్ మైండ్ఫుల్నెస్. అండ్ దాని తర్వాత మీరు సెల్ఫ్ రియలైజ్ అవ్వాలి, అరే చాలాసార్లు నేను తప్పు చేశా కదా, ఆ ఆ కారణం వల్ల అనవసరంగా ఈ వస్తువు కొన్నాను. చాలా మంది రియలైజ్ అవుతారు, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు చూసారా, అది సెల్ఫ్ రియలైజేషన్. అప్పుడు రియలైజ్ అవుతారు, అప్పటికే ఆల్రెడీ మొత్తం డ్యామేజ్ జరిగిపోతుంది. నువ్వు లేట్గా రియలైజ్ అవ్వకూడదు కదా, ఎప్పుడు మనం రియలైజ్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. కోపంతో ఒక మాట అనేసాం, రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది. చాలా మందికి ఎప్పుడు వస్తారో తెలుసా నా దగ్గరికి, బిజినెస్ పెట్టారు, బిజినెస్లో అన్ని చేసేసుకున్నారు, లాస్ వచ్చేసింది, తర్వాత వచ్చి సార్ తప్పు చేశాను సార్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, ఎవరిని నమ్మకూడదు సార్ అని చెప్పేసి అప్పుడు వస్తారు చివరికి. అయిపోయింది, అప్పటికే బిజినెస్ లాస్ అయిపోయాం, డబ్బులు పోగొట్టుకున్నాం, రిలేషన్షిప్ నాశనం చేసుకున్నాం, హెల్త్ ఖరాబ్ చేసేసుకున్నాం. దట్ ఈస్ సెల్ఫ్ రియలైజ్ అవుతారు, రియలైజ్ అయ్యారు, ఇప్పటికైనా రియలైజ్ అయ్యాలి అని చెప్పి అంటూ ఉంటారు. రైట్, అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇందాక మనీ చెప్పాను, డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. ఆ, డబ్బులు వేస్ట్ చేసుకున్నారు, ఎందుకు వేస్ట్ చేసుకున్నారో మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నేను ఎలాంటి మూమెంట్లో డబ్బులు ఎక్కువగా వేస్ట్ చేస్తున్నాను, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెడుతున్నానా అనేది మైండ్ఫుల్నెస్తో అర్థం చేసుకుంటాం. అండ్ దాని తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది, నేను ఈసారి అలా చేయకూడదు, సెల్ఫ్ రియలైజేషన్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత నేను ఇప్పటి నుంచి చాలా డిసిప్లైన్ లైఫ్ని నేను హ్యాండిల్ చేసుకోవాలి, డిసిప్లైన్గా నేను ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి, నా అనుకున్న లక్ష్యాల కోసం, నా బిజినెస్ కోసం, నా హెల్త్ కోసం, నా రిలేషన్షిప్ కోసం నేను బెస్ట్ వర్షన్లో ఉండాలి అని మీ లైఫ్ని స్టార్ట్ చేయడం మీ సెల్ఫ్ యాక్చువలైజేషన్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఏ కోచ్ దగ్గరికైనా వెళ్ళండి, ఇది గనక మీరు అర్థం చేసుకోకపోతే మీ పర్సనల్ గ్రోత్ ఎవ్వరూ హెల్ప్ చేయలేరు, ఎవరు వీటి గురించి మాట్లాడరు. అండ్ మీరు గ్రోత్ అవ్వడానికి ఇదే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దీంట్లో మీరు ఏ స్టెప్ మీరు మిస్ అయినా మీరు గ్రోత్ కాలేరు. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా కమిట్మెంట్తో ఉండాలి, ఎవ్రీడే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటాలి, అవేర్నెస్తో ఉండాలి, నేను ఎలా తింటున్నాను వాటి గురించి నేను హ్యాబిట్స్లో డీటెయిల్గా చెప్తాను. ఇంకా మైండ్ఫుల్నెస్తో ఎలా మన లైఫ్ని లీడ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను. అయితే బిఫోర్ దట్ మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ, ఒకసారి
సారీ. I had a little bit of love. Yeah. I had a cup bit of love. Yeah. అగైన్ ఇంకోసారి ప్లే చేస్తున్నా. I had a little bit of love. Yeah. I had a cup bit of love. Yeah. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ దీస్ ఆర్ నాట్ మోటివేషనల్ క్లాసెస్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, నేను ఎప్పుడు చెప్తుంటా, ఎంటర్టైన్ చేయడానికి కాదు, ఆర్ మిమ్మల్ని మోటివేట్ చేసి కమాన్ ఎస్ యూ కెన్ డూ ఇట్. ఎస్, ఒక 5% 10% ఉంటుంది, బట్ దీస్ ఆర్ నాట్ విత్ ఫుల్ మోటివేషనల్ సెషన్స్. ఈ సెషన్స్ కొంచెం బోరింగ్గా కూడా ఉంటాయి. ఐఎమ్ ఓపెన్ టు సే దిస్. ఎందుకుంటాయంటే డిసిప్లైన్ అనేది బోరింగ్గా ఉంటుంది, కమిట్మెంట్ అనేది కష్టంగా ఉంటుంది, కానీ గ్రోత్ ఎక్కడ వస్తుంది తెలుసా? అక్కడే వస్తుంది. ఇప్పుడు ఈ బుక్స్ చదవటం ఏమి ఎంటర్టైన్మెంట్ కాదు. వావ్ సూపర్, ఎస్ ఈరోజు చదువుతున్నా అనే రాదు. అబ్బా ఇప్పుడు బుక్ చదవాలా, ఇప్పుడు జిమ్కి వెళ్ళాలా, బట్ స్టిల్ వెళ్ళాలి అని చెప్పి మనల్ని మనం మోటివేట్ చేసుకొని డిసిప్లైన్డ్గా మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలి. అబ్బా ఈరోజు సేల్స్ చేయాలి, కస్టమర్ని కలవాలి. ఇనీషియల్ మూమెంట్ అలానే ఉంటుంది, బట్ ఆ ఇనీషియల్ ఒక 5% మోటివేషన్ చేసుకొని మనల్ని మనం పుష్ చేసుకొని మనం ముందుకు వెళ్ళటమే లైఫ్. సో మోర్ ఆఫ్ డిసిప్లిన్ మీరు బిల్డ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నేను నా ఫస్ట్ 1 crore నేను అచీవ్ చేసింది లక్తో కాదు, ప్యూర్ డిసిప్లిన్, ప్యూర్ డిసిప్లిన్. ఎట్ ద 30 ఏజ్లో నేను ఫస్ట్ మై 1 CR నేను చేసింది 7 years ఆఫ్ కమిట్మెంట్, 7 years ఆఫ్ డిసిప్లైన్ వల్లే. నాకన్నా తెలివైన వాళ్ళు ఉండొచ్చు, నాకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు, నాకన్నా చాలా నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారు, కానీ వీళ్ళందరిని నేను బీట్ చేసి ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 నేను నా ఫస్ట్ 1 crore నేను ఎలా అచీవ్ చేయగలిగానంటే ప్యూర్ కమిట్మెంట్ అండ్ డిసిప్లైన్. దెర్ ఈస్ నథింగ్ అదర్, ఇంకా వేరేది లేదు. అందుకని నేను చెప్తున్నాను. అండ్ చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, NLP, హోప్నోపోనో, సౌండ్ హీలింగ్ ఆర్ వాట్ ఎవర్ మేబీ, ప్రపంచంలో ఉన్న టెక్నిక్స్ అన్నీ చెప్పండి ఏంటి, న్యూరో చక్ర, క్వాంటమ్ హీలింగ్, మనం దాని గురించి కూడా మాట్లాడతాం. మేనిఫెస్టేషన్ గురించి చెప్పేవాళ్ళు చాలామంది మేనిఫెస్టేషన్ చేయలేదు, నేను రాసిస్తా. వాళ్ళకి ఫస్ట్ తెలీదు. నీకేం చెప్తారో తెలుసా? నిన్ను మేనిఫెస్టేషన్ చేపిస్తానని చెప్పేసి నీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చేయించరు. రిజల్ట్స్ రాలేదంటే సరిగ్గా నువ్వు విజువలైజ్ చేసుకోవట్లేదు, సరిగ్గా ఎఫర్మేషన్ చేసుకోవట్లేదు, సరిగ్గా ఇది చేసుకోవట్లేదు అని. నేను వాళ్ళని తక్కువ చేయడానికి కాదు, నేను ఎవరినో పాయింట్అవుట్ చేయడానికని కాదు. ఎందుకంటే మేనిఫెస్టేషన్ చెప్పేవాడిగా మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో రాదు. దాని గురించి నేను ప్రాసెస్ చెప్తా. ఎందుకు నేను ఇంత కమిట్మెంట్తో చెప్తున్నానంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్ డ్రివెన్. ప్రతి దానికి ప్రాసెస్ ఉంటుంది. ఒక విత్తనం వేస్తే దానికంటూ ఒక ప్రాసెస్ ఉంది, అది చెట్టు అయ్యి అది ఫ్రూట్స్ ఇవ్వడానికి. నేను మేనిఫెస్ట్ చేశా చిరంజీవి గారిని కలవాలని. నాకు మేనిఫెస్టేషన్, నాకు లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, నాకు టెక్నిక్స్ కూడా తెలియదు, ఒక్క టెక్నిక్ కూడా తెలియదు. బట్ ఐ మెట్ మెగాస్టార్ చిరంజీవి గారు. స్పెండ్ 90 minutes ఒకే పక్కన కూర్చొని 90 నిమిషాలు కూర్చొని నేను మాట్లాడగలిగాను. నేను నా ఫస్ట్ 1 CR నేను ఎర్న్ చేయగలిగాను. అండ్ ఐ హ్యావ్ అ ఫెంటాస్టిక్ వైఫ్ అండ్ క్యూటెస్ట్ కిడ్. ఐ మేనిఫెస్టెడ్ రైట్. నేను ఆప్టిమమ్, నా బెస్ట్ ఆఫ్ లైఫ్లో ఉన్నాను. అండ్ 32 ఏజ్లో చెప్తున్నాను, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అండ్ నా కెరీర్ కూడా ఈస్ గోయింగ్ గుడ్. అండ్ ఐ డోంట్ సే బెస్ట్, స్టిల్ ఐఎమ్ మేనిఫెస్టింగ్.
నేను సాధిస్తా. నెక్స్ట్ ఇయర్ కల్లా నేను అనుకున్న లక్ష్యాలు నా బెస్ట్ లెవెల్‌లో నేను ఉంటాను. బికాస్ నేను ఫ్యామిలీకి టైం పెట్టుకున్నాను. ఇదెందుకు చెప్తున్నాను అంటే, బికాస్ దిస్ ఈస్ అ ప్రాసెస్ డ్రివెన్ ఫ్రెండ్స్. ప్రాసెస్ డ్రివెన్, డిసిప్లిన్ డ్రివెన్, థాట్ ప్రాసెస్, మైండ్ సెట్, వీటి వల్ల మీరు అనుకున్న సక్సెస్ సాధించగలుగుతారు. హోప్‌నోపోనో, రేకి హీలింగ్ అంటారు. యాహ్! అన్నీ నేను విత్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎందుకు నేను చెప్తున్నాను? విత్ ప్రూఫ్స్ కూడా నేను చెప్తాను. రేపు, ఎల్లుండిలో నేను ఎప్పుడో ఒకప్పుడు కుదిరినప్పుడు చెప్తాను. నేను ఏ టెక్నిక్‌ని లా ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ఫెంటాస్టిక్. ఎన్ఎల్‌పి ఈస్ ఫెంటాస్టిక్. క్వాంటమ్ హీలింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. బట్ ఇట్ హ్యాస్ అ లిమిటేషన్స్. నేను ఎప్పుడో వచ్చి క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఈజ్ బెస్ట్ అని ఒకడు చెప్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఒకడు ఎన్ఎల్‌పి వచ్చి బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు. కాదు. దెర్ ఆర్ బెటర్ టెక్నిక్స్, బెటర్ గ్రోత్ స్ట్రాటజీస్, ఎవ్రీథింగ్ ఉంటాయి. వాళ్ళు అవి నేర్చుకున్నారు కాబట్టి అవే బెస్ట్ అని అనుకుంటారు. అది వాళ్ళకి తెలిసిన లిమిటేషన్ అంతే. ఇవేమీ తెలియకుండా నేను అనుకున్నవి సాధించగలిగాను. వాళ్ళన్నీ తెలిసినా సాధించలేకపోయారు కొంతమంది. సో నేను వేరే వాళ్ళని తక్కువ చేయాలని కాదు. బట్ మీరు ఎన్నో కోర్సెస్ అటెండ్ అయ్యారు. మీరు ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ అటెండ్ అయ్యారు. బట్ మీ గురించి మీరు తెలుసుకోకుండా మీరు గ్రోత్ సాధించలేరు. అందుకనే నేను రిక్వెస్ట్ చేస్తున్నది మిమ్మల్ని ఏంటంటే, మీరు ఒక్కసారి ఈ ప్రాసెస్ తెలుసుకోండి. అండ్ ఎవ్రీడే నేను ఏవో ఒక కొత్త ప్రాసెస్ చెప్తూ ఉంటాను. రేపు మేనిఫెస్ట్ ఎలా చేయాలి, ఒక డిజైర్ టు డ్రీమ్ అనేది ఎలా సాధించాలి అనేది రేపు బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు అనుకున్న డ్రీమ్స్ సాధించుకోవడానికి ఫెంటాస్టిక్ ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది రేపు నేను ఇస్తాను. దిస్ ఈజ్ ఫౌండేషన్ డే. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుందల్లా ఈ ప్రాసెస్ అర్థం చేసుకోండి. అండ్ దాంతోపాటు మీకు ఏవైతే డాక్యుమెంట్ నేను ప్రొవైడ్ చేశానో, ఈ డాక్యుమెంట్ ఒకసారి మీరు అగైన్ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ చేసుకోండి. ఎక్కడ నేను టైం వేస్ట్ చేస్తున్నాను? ఎక్కడ నా ఎనర్జీ వేస్ట్ చేస్తున్నాను? ఎక్కడ నేను అసలు హ్యాపీగా ఉన్నానా? నన్ను నేను నమ్ముతున్నానా? నాకున్న భయాలేంటి? ఆందోళనలేంటి? పాజిటివ్‌గా, నెగెటివ్‌గా ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ లైఫ్ ఒక దారిలోకి వస్తుంది. అండ్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఈ టెస్ట్ రాయడానికి. కానీ నిజం చెప్తున్నాను, మీ గ్రోత్ అద్భుతంగా సాధిస్తారు. అయితే ఒకసారి అందరూ నుంచోండి. అన్ని పక్కన పెట్టేసి నుంచోండి. రైట్. సో మీ ఎనర్జీ లెవెల్స్ పెంచాలి. మీరు అందరూ కోటీశ్వర్లు కావాలనుకుంటున్నారు. అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా, స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా, ఛాంపియన్ లాగా నిలవాలనుకుంటున్నారు. సో ఇందాక నేను ఏదైతే చెప్పానో దాన్ని మనం ఫాలో అవుతాం విత్ ఎఫర్మేషన్. రైట్. ఫస్ట్ వన్, ఒకసారి ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ చెప్పండి మీరు కూడా. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ. రైట్. ఐఎమ్ అ మిలీనియర్. ఐఎమ్ అ మిలీనియర్. ఐఎమ్ అ మిలీనియర్. ఐఎమ్ సూపర్ సక్సెస్ఫుల్. ఐఎమ్ సూపర్ సక్సెస్ఫుల్. ఐఎమ్ సూపర్ సక్సెస్ఫుల్. ఐఎమ్ అన్స్టాపబుల్. ఐఎమ్ అన్స్టాపబుల్. ఐఎమ్ అన్స్టాపబుల్. రైట్. ఐఎమ్ అ ఛాంపియన్. ఐఎమ్ అ ఛాంపియన్. ఐఎమ్ అ ఛాంపియన్. రైట్. ఇది ఒక రౌండ్ ఓకే, కానీ ఎనర్జీ సరిపోలే. డబ్బులు వచ్చేది కూడా వెళ్ళిపోతుంది. ₹1,00,00,000 ఎలా అకౌంట్లో పడేది కాస్త నీ ఎనర్జీ చూసే వీడికి అక్కర్లే. వీళ్ళకి ఎనర్జీ లేదు. ఇలా ఇలా పడబోతుంది కూడా, ఇలా వెళ్ళిపోతుంది ఎనర్జీ. రైట్. సో సో ఫుల్ ఎనర్జీ ఉండాలి. మీకు ఇమాజిన్ మీ అకౌంట్లో 100 కోట్లు పడ్డాయి. వావ్, 100 కోట్లు పడ్డాయి అని అంటావా? ఎస్ అంటావా? రైట్. ఆ ఎనర్జీ, షో దట్ ఎనర్జీ. రైట్. 100 కోట్లు. ఎస్ ఎస్ కదా. సో సిమిలర్లీ షో ఇట్ ఇన్ యువర్ బాడీ. బికాస్ మీ బాడీ
ఎంత పవర్ఫుల్ అంటే మీ బాడీ లాంగ్వేజ్తో మీరు ఎన్నో సాధించుకోవచ్చు, మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీ బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్వేస్ హ్యావ్ హయ్యర్ ఎనర్జీ. ఓకే, లెట్స్ డూ అగైన్. మనం ఇందాక ఏదైతే చేసామో మళ్ళీ రిపీట్ చేద్దాం, 3 టైమ్స్ చేద్దాం. ఒక రౌండ్ అయింది, మళ్ళీ ఇంకొక రౌండ్ చేయాలి. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ, ఐఎమ్ ఐఎమ్ అ మిలీనియర్, ఐఎమ్ అ మిలీనియర్, ఐఎమ్ అ మిలీనియర్, I'm super successful. I'm super successful. I'm super successful. I'm unstoppable. I'm unstoppable. I'm unstoppable. I'm a champion. I'm a champion. I'm a champion. Right. Again. Better, better. Okay. ఇంకా థర్డ్ లాస్ట్ టైం చేద్దాం. నవీన్ గారు చేయాలి. నో ఎక్స్క్యూజ్. రైట్, అందరూ చేయాలి. See, these are activities. This is the power of body language. This is the power of high performer anamata. Again, I'm strong and healthy. I'm strong and healthy. I'm strong and healthy. I'm a millionaire. ఒకసారి మళ్ళీ నేను అందరినీ గ్యాలరీలో పెడతా. ఓకే, అగైన్ సారీ, థర్డ్ రౌండ్. I'm strong and healthy. I'm strong and healthy. I'm strong and healthy. I'm a millionaire. I'm a millionaire. I'm a millionaire. I'm super successful. I'm super successful. I'm super successful. I'm unstoppable. I'm unstoppable. I'm unstoppable. I'm a champion. I'm a champion. I'm a champion. Right? గట్టిగా క్లాప్స్ మీకోసం. గట్టిగా కాదు. రైట్, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, కాసేపు ఒక మెడిటేషన్ చేద్దాము. నాకు తెలుసు మీరు అందరూ టైర్డ్ అయ్యారని. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను చెప్పింది మీరు చేయండి. మన ఏదైనా సరే, మన భయాలైనా మన ఆందోళనలైనా మన బాడీలో రిఫ్లెక్ట్ అవుతుంది. డబ్బు ఉన్నప్పుడు మనం హై ఎనర్జీలో ఉంటాం, డబ్బు లేనప్పుడు ఆర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చాలా డల్గా ఉంటాం. విత్ దిస్ సింపుల్ టెక్నిక్, నేను ఎవ్రీడే ఒక్కొక్క టెక్నిక్ చెప్తాను మీకు. రైట్, మీ మీ బాడీని, హౌ ఆర్ యూ ఫీలింగ్ చెప్పండి విశ్వ గారు. హౌ యూ ఫెల్ట్ ఇన్ 2 minutes? పాజిటివ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో పవన్ గారు, హౌ యూ ఫెల్ట్? Yeah, it is good, sir. Energy బాగా రైట్, వచ్చేసింది. Yeah, ఎస్, confidence, feeling confident. యా, థ్యాంక్ యూ. బాలయ్య గారు. ఫెంటాస్టిక్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకు నేను చెప్తున్నాను గుర్తు చేసుకోండి. ఎప్పుడు మన కాన్ఫిడెన్స్ని విత్ ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆర్ మినిట్స్లో మనం మార్చుకోవచ్చు త్రూ బాడీ లాంగ్వేజ్. కొంతమంది, మీరు ఫస్ట్ స్పైన్ స్ట్రైట్గా పెట్టండి. కొంతమంది ఇలా కూర్చుంటారు, స్పైన్ స్ట్రైట్. రైట్, అండ్ విత్ ఆల్వేస్ విత్ పవర్ మోడ్ ఇలా కూర్చోండి ఎప్పుడైనా. ఒకవేళ మీరు మాట్లాడుతున్నారు వినాలి అని అనుకున్నప్పుడు ఇలా పెట్టండి. సూపర్ సక్సెస్ఫుల్ పీపుల్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, వీళ్ళందరూ, ట్రంప్ గారు కానీ మోదీ గారు కానీ, యూ కెన్ సీ దిస్ పోస్చర్. ఇది ఒక ముద్ర. నేను ముద్రాస్ గురించి ఎప్పుడైనా చెప్తాను. సో ఇలా ముద్రలో కూర్చుంటారు. మీరు ఎప్పుడైనా వినాలి అని అనుకున్నప్పుడు, మీరు ఏం రాసుకున్నప్పుడు ఇలా జస్ట్ కూర్చోండి. మన బాడీలో చాలా జరుగుతుంది, అదంతా సైన్స్, నేను ఎప్పుడైనా చెప్తా. బట్ చెప్పింది ఫస్ట్ ఫాలో అయిపోండి. మీరు ఇలా హ్యాండ్స్ గట్టిగా హోల్డ్ చేసుకున్నా సరే ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు. ఏదైనా ఫస్ట్ మనం సాధించాలి అనుకుంటే ఎనర్జీ అనేది ఉండాలి. నీరసంగా ఉన్నోడికి డబ్బు రాదు. నీరసంగా ఉన్నోడితో ఎవడో మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టరు.
సరే అండి. ఈరోజు సెల్ఫ్ అసెస్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా! అలాగే సెల్ఫ్ అవేర్‌నెస్ గురించి తెలుసుకుందాము. మైండ్‌ఫుల్‌నెస్‌తో అండ్ అలాగే మనం రియలైజ్ అవ్వాలండి. చాలా మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే మనం రియలైజ్ అవ్వాలి. అండ్ అలాగే అప్పుడు మీరు సెల్ఫ్ యాక్చువలైజేషన్‌కెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆల్రెడీ కాసేపు అక్కడ దుప్పట్లేసుకొని గురకబెట్టి నిద్రపోతారు అందరూ. రైట్? సో హై ఎనర్జీ. నేను హై ఎనర్జీ మెయింటైన్ చేస్తాను. మీరు హై ఎనర్జీ మెయింటైన్ చేయాలి. రైట్? బికాస్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, ద వే యూ స్పీక్, ద టోన్. చాలా మందికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు కమ్యూనికేట్ చేయలేరంటే వాళ్ళకి ఎనర్జీ ఉండదు. ఆర్ టోన్ సేమ్‌గా ఉంటుంది. సో మీరు మాట్లాడేటప్పుడు కూడా ఆ ఎనర్జీ నేను ఇందాక చెప్పాను. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ. యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ బాడీ. మీరు అలా చెప్పాలి. అంతే. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ. ఐఎమ్ సక్సెస్‌ఫుల్. ఐఎమ్ ఎ మిలియనియర్. చెప్పా కదా! ఆ 10,00,00,000 అకౌంట్‌లోకొచ్చేది కాస్త ఛ! 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 ఈడ్ని ఈ వేస్ట్. వీళ్ళ దగ్గర ఉండటం కూడా వేస్ట్. వీడికి ఇచ్చినా వేస్ట్ అని చెప్పేసి ఎళ్ళిపోతది. మనీ ఎళ్ళిపోతది. వెల్త్ ఎళ్ళిపోతది. కొంతమంది నేను చెప్తా కదా! కొంతమంది ఓవర్ డ్రామటైజ్ చేస్తారు. తలనొప్పొచ్చిందంటే ఎలా చెప్తారంటే, అమ్మా! తలనొప్పొచ్చింది. నరాలు లాగేస్తున్నాయి అని చెప్పి. వాళ్ళతో కాసేపు మాట్లాడామనుకో మనకి తలనొప్పొస్తది. వామ్మో! వద్దురా! తలనొప్పొచ్చిందని ఎలా చెప్తారంటే వేరే వాడికి తలనొప్పొచ్చేస్తది. మనకి తలనొప్పొచ్చేస్తది. స్ట్రెస్‌లో ఉన్నాను తెలుసా? నా ఆర్థిక ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలుసా? నేనెన్ని ఇబ్బందులు పడుతున్నానో తెలుసా? అని చెప్పి బాధలు నీ బాధలు ఎవరికీ అక్కర్లేదు. నేను అందుకనే చెప్తున్నా. మీరు కూడా మీ బాధలు నాకు చెప్పొద్దు. సార్ మరి మీకెందుకు సార్ మీరు డబ్బులు కట్టింది? నేనేమంటానంటే నీ ప్రాబ్లమ్ కన్నా నేను పెద్దోడిని చేస్తా. 50,00,000 లాస్ వస్తే ప్రాబ్లమా బిజినెస్‌లో? ప్రాబ్లమే. ఎందుకు? మన స్థాయి ఇంత కాబట్టి. కానీ 50,00,000 లాసు ముఖేష్ అంబానీకి గాదుగా. నథింగ్ గదా! ఆర్ ఎలాన్ మస్క్‌కి నథింగ్ గదా! రతన్ టాటా గారికి నథింగ్ గదా! ఎందుకు? సేమ్ ప్రాబ్లమ్. బట్ వాళ్ళు ప్రాబ్లమ్ కన్నా ఆళ్ళు చాలా పెద్దవాళ్ళు. సో, మీకు ఏదైతే ఈ ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్ కన్నా మీరు పెద్దగా మీరు గ్రోత్ సాధించాలి. దానికోసం ఈ రోజు నుంచి మనం మైండ్‌ని ట్యూన్ చేసుకుంటున్నాం. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా డబ్బులు విపరీతంగా సంపాదిస్తాం. మీరందరూ డబ్బులు సంపాదించాలి. మీరందరూ మంచివాళ్ళు. డబ్బులు ఈ బిలీఫ్ నాకు కూడా ఉండేది. నిజంగా చెప్తున్నా. నాకు ఈ బిలీఫ్ ఉండేది. అంటే డబ్బులు సంపాదించాలంటే దాంట్లో కొంతవరకు కొన్ని కొన్ని అగ్రీయబుల్. బట్ అన్నీ కాదు. డబ్బు ఖచ్చితంగా అవసరం. హెల్త్ ఖచ్చితంగా అవసరం. దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? అయితే మీ అందరికీ ఏవైతే లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో అన్నీ ఓవర్‌కమ్ జేసి హ్యాపీగా ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి నేనొక మెడిటేషన్ చేపిస్తాను. మిగతావన్నీ పక్కన పెట్టేయండి. కాసేపు నేను చెప్పింది చెప్పినట్టు వినండి. ఒక 10-15 మినిట్స్ మనం మెడిటేషన్ చేద్దాము. సో, నేను ఏవైతే మాటలు చెప్తున్నానో ఆ మాట వింటూ మ్యూజిక్ మీరు వినండి. నేను చెప్పినవి మీరు విజువలైజ్ చేసుకోండి. స్లోలీ మీరు ఎలా క్రియేటివ్ విజువలైజేషన్ చేసుకోవాలి, మీరు అనుకున్న లక్ష్యాలు ఎలా బెటర్‌గా చేసుకోవాలి, సాధించుకోవాలి, రియాలిటీ చేయాలనటం కోసం ఇవి హెల్ప్ అవుతాయి. సో, ఆహ్, కీప్ ఎవ్రీథింగ్ ఎసైడ్. పెన్ను, బుక్కు, కళ్ళజోడు ఏమైనా ఉంటే కళ్ళజోడు పక్కన పెట్టేసేయండి. రైట్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. రైట్. సో, యాహ్! హ్మ్. అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని గాలి పీల్చుకోండి. స్లోగా ఇన్‌హేల్, హోల్డ్ ఇట్ అండ్ నెమ్మదిగా రిలీజ్ చేయండి. అగైన్ టేక్ డీప్ బ్రీత్, హోల్డ్ ఇట్ అండ్ స్లోలీ రిలీజ్. అగైన్ టేక్ డీప్ బ్రీత్. మీరు కాన్ఫిడెన్స్‌ని పీలుస్తున్నారు. హోల్డ్ ఇట్ అండ్ మీ భయాలు,
ఆందోళనని మీరు గాలి ద్వారా వదిలేస్తున్నారు. మీరు పాజిటివిటీని పిలుస్తున్నారు. అండ్ యు ఆర్ ఎక్సేలింగ్ యువర్ నెగటివిటీ, నెగటివ్ థాట్స్ అన్నిటినీ వదిలేస్తున్నారు. అగైన్ టేక్ డీప్ బ్రీత్. మీ సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు పిలుస్తున్నారు. అండ్ స్లోలీ మీ అవమానాలు, మీ ఫెయిల్యూర్స్ వీటన్నిటిని మీరు వదిలేస్తున్నారు. అగైన్ టేక్ డీప్ బ్రీత్, హోల్డ్ ఇట్ అండ్ రిలీజ్. మీరు ఒక అద్దం ముందు కూర్చున్నారు. మీరు అద్దం ముందు కూర్చున్నప్పుడు మీ ఫేస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీ బాడీ, మీ చెస్ట్, మీ చేతులు, మీ కాళ్ళు, మీ పాదం మొత్తం క్లియర్గా మీరు చూసుకోగలుగుతున్నారు. ఒక వైట్ ఎనర్జీ మీ తలలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు మీ తల ఒక బల్బ్ వెలుగుతున్నట్టు గ్లో అవుతుంది. మీ మెదడు ఒక వైట్ ఎనర్జీతో, ఒక సూపర్ ఎనర్జీ మీ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. ప్యూర్ వైట్ లైట్. అలాగే మీ నుదురు భాగం, మీ తల భాగం, మీ హెయిర్ చాలా హెల్తీగా, బ్యూటిఫుల్గా గ్రో అవుతుంది. మీ ఫోర్ హెడ్, మీ ఐస్, మీ నోస్, మీ చీక్స్, మీ బుగ్గలు, మీ తల భాగం మొత్తం ఒక వైట్ ఎనర్జీతో నిండిపోయింది. మీ తలనొప్పి, మీ చిరాకులు, మీ ఆందోళనని తొలగించేస్తుంది ఈ వైట్ లైట్. మీరు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నారు. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు. మీ హెల్త్ బెటర్ అవుతుంది. మీ బ్రెయిన్ మీరు 100 కోట్లు సంపాదించడానికి ప్లానింగ్ వేస్తుంది. అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ తలనొప్పి తగ్గిపోయి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నారు. ఆ ఎనర్జీ మీ థ్రోట్కి, మీ గొంతు దగ్గర పాస్ అయింది. ప్యూర్ ఎనర్జీ మీ థ్రోట్ని నింపేసింది. మీరు స్పష్టంగా, చాలా కాన్ఫిడెంట్గా, క్లియర్గా మీరు మాట్లాడగలుగుతున్నారు. ఆ ఎనర్జీ మీ నెక్కి పాస్ అయింది. మీ నెక్ చాలా రిలాక్స్డ్గా, చాలా కామ్గా, ప్లెజెంట్గా మీరు ఫీల్ అవుతున్నారు. చాలా రిలాక్స్డ్గా. మీ నెక్ మీద ఉన్న ప్రెషర్ మొత్తం తగ్గిపోతుంది. చాలా లైట్ వెయిట్గా, మీరు చాలా తేలిగ్గా మీరు ఫీల్ అవుతున్నారు. మీ నెక్ చాలా ఆహ్లాదంగా, ఒక వండర్ఫుల్ ఫీలింగ్తో మీ నెక్
చాలా లైట్ వెయిట్గా ఉంది. ఆ ఎనర్జీ మీ చెస్ట్ భాగానికి వస్తుంది. ఒక ప్యూర్ వైట్ ఎనర్జీ మీ చెస్ట్ని తాకుతుంది. మీ హార్ట్, మీ లంగ్స్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఒక వండర్ఫుల్ ఫీలింగ్. మీలో ఒక తెలియని ఎనర్జీ మీ బాడీని మొత్తం యాక్టివేట్ చేస్తుంది. నెమ్మదిగా ఆ ఎనర్జీ మీ పొట్ట భాగానికి చేరింది. మీ లోపల ఇంటెస్టైన్, మీ జీర్ణ ప్రక్రియను మొత్తం ఒక యాక్టివ్ వైట్ ఎనర్జీ పాస్ అవుతున్నట్టు చాలా స్ట్రాంగ్గా మీరు ఫీల్ అవుతున్నారు. మీ లివర్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి మీరు అద్దంలో చూసుకుంటే మీ తల భాగం ఒక తల లైట్ బల్బు లాగా వెలుగుతుంది. అండ్ అలాగే మీ చెస్ట్, మీ పొట్ట భాగం ఒక మొత్తం వైట్ ఎనర్జీతో నిండిపోయింది. అలాగే ఈ ఎనర్జీ మీ వెన్నుముక ద్వారా, వెన్నుముక కింద భాగం నుంచి అలా స్పైన్ నుంచి మీరు కంఫర్టబుల్గా కూర్చున్నారు. అలా స్పైన్ నుంచి అలా పైకొస్తూ 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 మొత్తం మీ వీపు భాగాన్ని మొత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు మీ తల, మీ కంఠం, మీ నెక్, మీ షోల్డర్స్ చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి. చాలా లైట్ వెయిట్గా ఫీల్ అవుతున్నారు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ వీపు, మీ లోవర్ బ్యాక్ పెయిన్ మొత్తం తగ్గిపోయాయి. చాలా తేలికగా, చాలా రిలాక్స్డ్గా మీరు ఫీల్ అవుతున్నారు. మీ బాడీ చాలా లైట్ వెయిట్గా ఉంది. ఆ ఎనర్జీ మీ సీటింగ్ పొజిషన్కి చేరింది. మొత్తం ఒక వైట్ లైట్ ఎనర్జీ పాస్ అయింది. మీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి మొత్తం యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఆ ఎనర్జీ మీ తొడలు, మీ మోకాలు, మీ కాలు భాగాన్ని మొత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇమాజిన్ వైట్ ఎనర్జీ, ఒక సూపర్ ఎనర్జీ మీ మోకాలు నొప్పుల్ని రిమూవ్ చేసి మీ మోకాల్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. ఒక కొత్త ఎనర్జీ మీ మోకాల్లో చేరింది. పవర్ఫుల్గా, స్ట్రాంగ్గా మీ కాళ్ళని చేస్తుంది, మీ మోకాలని చేస్తుంది. ఆ ఎనర్జీ మీ కాలు భాగానికి అలాగే మీ పాదానికి చేరింది. మీ అరికాలు, మీ పాద బొటన వేలు, మిగతా ఫింగర్స్ అన్నిటినీ వెలిగేటట్టు చేస్తుంది. మొత్తం చాలా ఎనర్జీగా ఫీల్ అవుతున్నారు. మీ బాడీ ఎంత లైట్ వెయిట్గా ఉంది అంటే ఒక బెలూన్ గాల్లోకి ఎగురుతున్నట్టు మీరు నెమ్మదిగా అద్దం ముందు నుంచి ఇలా లేస్తున్నారు. చిన్నగా మీరు అద్దంలో చూసుకుంటే మీ భూమి నుంచి, మీరు నేల నుంచి, మీరు కూర్చున్న పొజిషన్ నుంచి కొంచెం హైట్లో ఉన్నారు. నెమ్మదిగా మీరు గాల్లో లేస్తున్నారు. నెమ్మదిగా గాల్లో లేస్తున్నారు. మీ బాడీ చాలా లైట్ వెయిట్, రిలాక్స్డ్గా, ఒక కొత్త ఎనర్జీతో మీ ఫేస్ మీద నవ్వు, మీ గుండెల్లో ధైర్యం,
మీ బాడీలో స్ట్రెంగ్త్, ఆ ఎనర్జీతో మీరు నెమ్మదిగా గాల్లోకి లేస్తున్నారు. నెమ్మదిగా గాల్లోకి లేస్తున్నారు. అలా గాల్లో లేస్తూ లేస్తూ అలా మీరు పైకి గాల్లో తేలుతున్నారు. ఆ గాల్లోకి తేలుతూ ప్రశాంతంగా మిమ్మల్ని మీరు ఆస్వాదిస్తున్నారు. చాలా రిలాక్స్డ్గా, చాలా తేలికగా మీరు ఫీల్ అవుతున్నారు. మీరు అలా గాల్లో వెళ్తున్నారు. పైకి లేస్తుంటే మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఆ బిల్డింగ్ ఓపెన్ అయిపోయింది. పైన పైకప్పు ఓపెన్ అయింది. మీరు గాల్లోకి వెళ్తున్నారు. మీరు నెమ్మదిగా గాల్లోకి వెళ్తున్నారు. 1 స్టోర్, 2, 3 ఫ్లోర్స్ హైట్, 5, 10, 15, 20 అలా మీరు గాల్లో ఒక బెలూన్ వెళ్ళిపోతున్నట్టు, ఒక వైట్ లైట్ ఎనర్జీతో మీరు వెళ్ళిపోతున్నారు. మీరు ఎంత హైట్ వెళ్ళారంటే పక్షులు మిమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తున్నాయి. చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఇంకా పైకి వెళ్తున్నారు. ఏరోప్లేన్లో నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. మీ ఎనర్జీకి ఆశ్చర్యపోతున్నారు. మీ పవర్కి, మీ స్ట్రెంగ్త్కి అందరూ మంత్రముగ్ధులవుతున్నారు. మీరు అలా గాల్లోకి వెళ్తూ వెళ్తూ మీరు ఒక స్పేస్లోకి వెళ్ళిపోయారు. భూమి చాలా చిన్నగా, ఒక చిన్న బంతి, ఒక గోళీలాగా కనిపిస్తుంది. మీ చుట్టూ చిమ్మ చీకటి, ఫుల్ డార్క్నెస్. ఆ మొత్తం చీకటిలో మీరు ఒక్కరు ఒక వైట్ ఎనర్జీతో, ఒక సూపర్ పవర్తో మీరు వెలుగుతూ ఉన్నారు. చుట్టూ చూశారు, మొత్తం చీకటి. మీరు ఒక్కరే ఒక వైట్ లైట్ ఎనర్జీతో చాలా రిలాక్స్డ్గా, చాలా కామ్గా, పవర్ఫుల్గా ఆ వైట్ ఎనర్జీని ఆస్వాదిస్తున్నారు. చుట్టూ చీకటి, మధ్యలో మీరు చిమ్మ చీకటి, పిచ్ డార్క్. మొత్తం అంత డార్క్నెస్లో మీరు ఆ ఎనర్జీతో వెలుగుతున్నారు. ఆ ఎనర్జీని మీరు ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు మీ ఎనర్జీ ఇంకా ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఒక స్టార్ మీ దగ్గరికి వచ్చి ఆ వైట్ ఎనర్జీని ఇంకా పెంచుతుంది. ఒక ఫుల్ ఎనర్జీ మీ చెస్ట్కి తాకుతున్నట్టు. ఆ స్టార్లో నుంచి మీ ఎనర్జీ పాస్ చేస్తుంది. ఎంతో సూపర్ ఎనర్జీని మీ బాడీకి టచ్ చేసేలా చేస్తుంది. ఆల్రెడీ మీరున్న ఎనర్జీకి 100 రెట్లు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఒక స్టార్ ఒక నారో డౌన్ చేసి మీ చెస్ట్కి ఒక పెద్ద ఎనర్జీని, ఒక సూపర్ ఎనర్జీని ఇస్తుంది. యు ఆర్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. ఇంకా ఆనందంగా, ఇంకా పవర్ఫుల్గా, ఒక అద్భుతమైన ఎనర్జీ, ఒక కొత్త ఫీలింగ్. 1000 ఏనుగుల బలం, ఒక తేజస్సుతో మీరు వెలిగిపోతున్నారు. ఆ ఎనర్జీని మీరు అలా ఆస్వాదిస్తూ మళ్ళీ మీరు రావాలి, ఈ ఎనర్జీని షేర్ చేయాలని మీరు మళ్ళీ కిందకు వస్తున్నారు, భూమి మీదకి వస్తున్నారు. ఆ చిమ్మ చీకటి ప్రదేశంలో మీరు 1000 రెట్లు వెలుగుతున్న వాళ్ళు అలా కిందకు వస్తూ 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 అలా భూమి మీదకి వస్తున్నారు. అలా వస్తున్నప్పుడు మేఘాలు మీ ఎనర్జీ ముందు చాలా చిన్నవైపోయాయి. ఫ్లైట్లో నుంచి చూసేవాళ్ళు ఆశ్చర్యంతో
మునిగిపోయారు. పక్షులు, ప్రకృతి మొత్తం మీ ఎనర్జీని చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఎక్కడ నుంచి ఎనర్జీ వస్తుంది, ఏంటి ఎనర్జీ అని ఆశ్చర్యపోతున్నారు. అలా మీరు ఇలా కిందకు వస్తూ మీరు ఎక్కడైతే కూర్చున్నారో అదే ప్రదేశంలో కూర్చోబోతున్నారు. నెమ్మదిగా కూర్చున్నారు. నెమ్మదిగా అదే అద్దం ముందు మిమ్మల్ని మీరు చూసుకుంటే ఆ తేజస్సు ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆ అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోయారు. కొత్తగా ఆలోచించగలుగుతున్నారు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. మీ బాడీలో స్ట్రెంగ్త్ అణువణువున సెల్ ప్రతి సెల్ మిమ్మల్ని యాక్టివ్ చేసింది. ప్రతి ఆర్గాన్, మీ గుండె, మీ కళ్ళు, మీ పొట్ట భాగం, మీ లివర్, మీ కిడ్నీస్, మీ ప్యాంక్రియాస్, మీ కాళ్ళు, మీ మోకాలు, ప్రతిదీ చాలా యాక్టివ్గా, చాలా వండర్ఫుల్గా పర్ఫామ్ చేయటం మొదలుపెడుతుంది. యు ఆర్ ఫీలింగ్ దట్ ఎనర్జీ. యు ఆర్ ఎంజాయింగ్ దట్ ఎనర్జీ. మీ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా పవర్ఫుల్గా ఉంది. మీ ఫేస్ మీద ఒక బ్యూటిఫుల్ స్మైల్. ఇది కదా నేను కోరుకున్న లైఫ్. నా హెల్త్ అద్భుతంగా బెటర్ అయింది. నేను అనుకున్న డబ్బు సంపదని నేను ఆకర్షిస్తున్నాను. మీరు మనీని అట్రాక్ట్ చేస్తున్నారు. మీరు ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తున్నారు. రైట్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అందరూ మీతో కలిసి వర్క్ చేయాలని, మీతో మాట్లాడాలని, మీతో బిజినెస్ చేయాలని ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు. మీరు అటువంటి వ్యక్తిగా మారారు. ఒక సూపర్ ఎనర్జీని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్పైర్ పీపుల్. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్పైర్ మిలియన్స్. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ లైఫ్. నేను అనుకున్న లక్ష్యాలను సాధిస్తాను. నేను అద్భుతమైన సంపదను సృష్టిస్తాను. నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది. అందరూ నాతో మాట్లాడాలనుకుంటున్నారు. ఐఎమ్ సక్సెస్ఫుల్. ఐఎమ్ అ ఛాంపియన్. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ. ఐఎమ్ అన్స్టాపబుల్. ఐఎమ్ అన్స్టాపబుల్. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ. ఐఎమ్ అ మిలీనియర్. I'm a millionaire. Yes, I can achieve. Yes, I can achieve. Yes, I can achieve. Yes. Yes. స్లోగా మీ హ్యాండ్స్ని రబ్ చేయండి. మీ హ్యాండ్స్ని రబ్ చేయండి. మీ ఫేస్, మీ ఫోర్ హెడ్, మీ ఐస్, మీ చీక్స్, మీ చెవుల్ని, మీ నెక్ భాగం, మీ హార్ట్, మీ చెస్ట్, మీ బ్యాక్, మీ లోవర్ బ్యాక్, మీ నీస్, మీ పొట్ట భాగాన్ని. అగైన్ రబ్ ఇట్. మీరు ఎక్కడైతే మీ షోల్డర్స్ని, మీ నెక్ని మీరు ఎక్కడైతే కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలో అక్కడ టచ్ చేయండి. మీ హ్యాండ్స్. ఎస్. స్లోగా ఓపెన్ చేయండి. కళ్ళు ఓపెన్ చేయండి.
ఐస్ ఓపెన్ చేయి. రైట్. ఎస్. హౌ ఆర్ యూ ఫీలింగ్? You can mention in the chat. All right. Great. Thank you. Good. Excellent. Good. So, feeling relaxed, yes. Energetic, confidence, positivity. Nice feeling. That's amazing. Thank you. All right. So, this is a foundation. మనం మనం ఏవైతే సాధించాలి, ఎస్, కాన్ఫిడెంట్గా ఉండండి. ఈ రోజు నుంచి మీరు భయం అనేది పడకూడదు. నేను ఖచ్చితంగా సాధిస్తాను. మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మటం చాలా ఇంపార్టెంట్. ఆ బిలీఫ్ ఎలా పెంచుకోవాలి, ఆ భయాన్ని ఎలా దాటుకుంటూ వెళ్ళాలి, అనుకున్న లక్ష్యాల కోసం ఎలా మనం కృషి చేయాలి అనేవి నేను డీటెయిల్గా చెప్తాను. దిస్ ఈజ్ జస్ట్ 2%. మన ఎంటైర్ కోర్స్లో 2 to 3%. ఐఎమ్ జస్ట్ లేయింగ్ ద ఫౌండేషన్ టుడే. టుమారో ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ డే. మన డ్రీమ్స్ని ఎలా సాధించాలి, దాన్ని ఎలా మనం అసలు అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనేది మనం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటాం. అండ్ ఎవరైతే డాక్యుమెంట్ ఇంకా రెడీ చేసుకోలేదో ప్లీజ్ మీరు డాక్యుమెంట్ మీరు పెట్టుకోండి. ఒకవేళ మీరు తీసుకోవాలి, ఇప్పటివరకు తీసుకోలేదంటే లేటెస్ట్ మన డాక్యుమెంట్ ఉంది 2.0. డాక్యుమెంట్ కంటెంట్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉంటాను, యాడ్ చేస్తూ ఉంటాను, కొత్త కాన్సెప్ట్స్ నేను చెప్తూనే ఉంటాను. సో ఏది నేను ఫిక్స్డ్గా పెట్టుకోను, నాకేవో కొత్త ఆలోచనలు వస్తుంటాయి, నేను క్రియేట్ చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు ఇందాక ఏదైతే నేను మెన్షన్ చేశానో అది నేను నిన్న నైట్ క్రియేట్ చేశాను. సో నేను కూర్చొని మొత్తం మళ్ళీ చేసి రివైజ్ చేసి, అందుకని అది డాక్యుమెంట్లో లేదు. రైట్. అండ్ నేను ఒక్కటైతే చెప్తున్నానండి, మీరు 100 కోట్లు సంపాదించాలి అనుకుంటే ఫస్ట్ మీరు 100 కోట్ల వ్యక్తిగా మీరు మారాలి. 100 కోట్ల వ్యక్తిగా మారాలి. మీ మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఈరోజు. ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎవరండి? నేను తెలిసిన వాళ్ళు వద్దు, అంటే తెలిసిన వాళ్ళు అంటే నిన్న మొన్న మాట్లాడాను, నా టీంతో మాట్లాడాను సండే. ఒకసారి ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎవరు? ఒరాకిల్ CEO. ఇంకా ఎలన్ మాస్క్ తర్వాత ఒరాకిల్. ఇంకా ఇంకా మిగతా వాళ్ళు చెప్తున్నా, మిగతా వాళ్ళని అడుగుతున్నాను నేను. రైట్. దిలీప్ గారు తెలుసా? మధు గారు, బాలయ్య గారు, చంద్రకళ గారు, విశ్వ గారు. ఎలాన్ మస్క్. ఓకే, మీరు అప్గ్రేడ్ అవ్వాలి, రోజు న్యూస్ చూడాలి. అందుకనే రీసెంట్ గా Right. ఎలన్ మస్క్ దాటి ఒక అతను వచ్చేస్తాడు, పేరు తెలియదు. ఎస్. సో మనం డబ్బులు సంపాదించాలనుకుంటే ప్రపంచంలో ఇప్పుడు సంపన్నులు ఎవరున్నారో మనం తెలుసుకోవాలి. రైట్. సో అతని పిక్ నేను ఒకసారి చూపిస్తాను. ఈజ్ ఫెంటాస్టిక్ పర్సన్. వెరీ లాంగ్ టైం నుంచి, నాకు ఒక 10 years నుంచి తెలుసు. హిజ్ నేమ్ ఈజ్ లారీ ఎలిసన్. ఓకే, లారీ ఎలిసన్. ఒరాకిల్ అనే కంపెనీకి అతను స్టార్ట్ చేశారు, వ్యవస్థాపకులు. ఫెంటాస్టిక్ కంపెనీ. అయితే మీరు న్యూస్ ఒకసారి చూడండి. అతను ఒక్క రోజులో ఎంత సంపాదించారు అంటే 8,83,000 కోట్లు ఒక్క రోజులో సంపాదించడం వల్ల తను ప్రపంచ కుబేరుడయ్యారు. ఎలాన్ మస్క్ గారిని దాటారన్నమాట. సో ఎవరు $100 million, $100 billion, సారీ $100 billion, నాట్ $100 billion.
ఎట్ ద ఏజ్ ఆఫ్ 71 ఆయనకి, లారీ ఎల్సన్ గారికి. నాకు 2014లో 15లో తెలుసు ఆయన. అంటే పర్సనల్గా కనెక్షన్ లేదు, నేను న్యూస్లో చూడటమే. పర్సనల్గా నా ఫోన్ నెంబర్ ఏం లేదు. సో ఐ హర్డ్ అబౌట్ ఇట్. లారీ ఎల్సన్ ఈజ్ అ ప్రపంచంలో ఇప్పటివరకు ఇప్పటికీ మీకు చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే అలా మనం తెలుసుకుంటూ ఉండాలి ఎవరున్నారు, మనం హెల్తీగా ఉండాలి. అసలు హెల్త్లో ఏం జరుగుతుంది, ఏమైనా కొత్త టెక్నిక్స్ వచ్చాయా, హెల్తీ పీపుల్ ఎవరున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్స్పిరేషన్ పొందాలి. మనం డబ్బు సంపాదించాలనుకుంటున్నాం, ఎంత సంపాదిస్తున్నారు? ముఖేష్ అంబానీ గారి లైఫ్ టైం ఎర్నింగ్స్ని ఆయన ఒక్క రోజులో సంపాదించారు, లారీ ఎల్సన్. బట్ నాకు ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు చాలా మంది ఆయన ఒక్క రోజులో సంపాదించారు. అది ఒక్క రోజులో జరిగిందా? ఒక్క రోజులో జరిగిందా? దాని వెనక ఆయన 60 సంవత్సరాలు 50 సంవత్సరాల కష్టం ఈరోజు ఆయన్ని ఒక్క రోజులో నెంబర్ 1 చేసింది. సో సిమిలర్లీ ఈ సెషన్స్ మీకు కొన్ని ఈరోజు వెంటనే రిజల్ట్స్ తెలియకపోవచ్చు, కానీ మీరు ఇంప్లిమెంట్ చేశారంటే నేర్చుకున్నది నేర్చుకున్నట్టు. అది హెల్త్, వెల్త్, కెరియర్, రిలేషన్షిప్, ఏ ఏరియా అయినా. నాకు మీరు అన్ని ఏరియాస్లో సక్సెస్ అవ్వాలి, ఒక్క ఏరియాలో మాత్రమే కాదు. సో దయచేసి నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ మోటివేషన్. అఫ్ కోర్స్ నా వీడియోస్ ఉంటాయి, నేను షేర్ చేస్తాను, నేను అగ్రెసివ్గా మాట్లాడతాను, మీ అందరికీ తెలుసు. చాలా పవర్ఫుల్గా, చాలా అగ్రెసివ్గా నేను మాట్లాడుతూ ఉంటాను. బట్ those are motivation. But here we are going to talk about systems, techniques, tools, strategies, mindset, thought process. వాటి గురించి మనం మాట్లాడుకుంటాం, రైట్? అటువంటి వ్యక్తిగా మనం మారదామా? మనం 1000 మందిని, 1,00,000 మందిని, 1,00,00,000 మందిని ఇన్స్పైర్ చేసే వ్యక్తులుగా మారదామా? అటువంటి వ్యక్తిగా మారాలి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా గురించి నేను తెలుసుకోవటం, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నా పవర్ ఏంటి, ప్రతిదీ మనం అర్థం చేసుకోవాల్సిన సమయం. నేను కోటి రూపాయలు 1,00,00,000 సంపాదించాలంటే 1,00,00,000 రూపాయల వ్యక్తిగా నేను మారుతున్నానా? 100 కోట్లు సంపాదించాలనుకుంటే 100 కోట్ల వ్యక్తిగా నేను మారుతున్నానా? నేను ఉన్నానా? అటువంటి వాడికి ఎట్లా ఉండాలి, అటువంటి మైండ్ సెట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, దానికోసం థాట్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మనం బిల్డ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ అ ఫౌండేషన్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ 10 days మీ ఫౌండేషన్ లాంటిది, రైట్? మన బ్రెయిన్ అప్గ్రేడ్ చేసుకోవాలి, మన థాట్ ప్రాసెస్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎలాన్ మస్క్ ఎలా చేయగలుగుతున్నారు, అన్ని కంపెనీస్ ఎలా బిల్డ్ చేయగలుగుతున్నారు, మనం ఒక్క బిజినెస్ రన్ చేయడానికి అసలు కింద మీద పడుతున్నాం. అలాంటిది టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, ప్రపంచంలో ఏం చేయగలుగుతున్నాం ఇప్పుడు తెలుసా మార్కెట్. అలాగే ముఖేష్ అంబానీ గారు వాటర్ బాటిల్స్తో వస్తున్నారు. జియోలో ఉన్నారు, వాటర్ బాటిల్స్లో ఉన్నారు, పెట్రోల్లో ఉన్నారు. ఇంకా ఆయన అడుగు పెట్టని ఇండస్ట్రీ ఉండదు కొన్ని నెలల్లో. అండ్ దిగిన ప్రతి రంగంలో నెంబర్ 1. ఆయన దిగారంటే ఆయన నెంబర్ 1 అవుతారు. ఎందుకంటే దట్ ఇస్ ద మైండ్ సెట్, దట్ ఇస్ ద థాట్ ప్రాసెస్. సో ఒక్కసారి మీరు అటువంటి స్ట్రాంగ్ మైండ్ సెట్, అటువంటి థాట్ ప్రాసెస్ మీరు బిల్డ్ చేసుకున్నారా, మీరు ఏ రంగంలోకి అడుగు పెట్టినా మీరు సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యావ్ అ గ్రేట్ డే, హ్యావ్ అ ఫెంటాస్టిక్ డే. మీరు మీ హెల్త్ మీద మీరు కాసేపు ఫోకస్ చేయండి, రాయండి. పెన్ను పేపర్ మీరు ఎప్పుడు చేతిలో పెట్టుకోండి, రాయండి. ఒక్కసారి నేను ఏం సాధించాలనుకుంటున్నాను, ఎక్కడ తప్పు చేస్తున్నాను, సెల్ఫ్ అసెస్మెంట్ చేయండి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి. ఎవ్రీడే 15 to 20 minutes మీతో మీరు యుద్ధం చేయండి, మీ ఆలోచనలతో యుద్ధం చేయండి. మీరు ఒక గొప్ప వ్యక్తి. స్వామి వివేకానంద గారు అందుకనే అంటారు, మీతో మీరు కాసేపు మాట్లాడుకోండి, ఒక గొప్ప వ్యక్తితో మీరు మాట్లాడుకుంటారు అని అంటారు. సో మీరు మీతో మాట్లాడుకోండి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి, పాజిటివ్గా ఉండండి, రాయండి. ఏం సాధించాలనుకుంటున్నాను, మీ బిజినెస్ 100 కోట్లు బిల్డ్ చేయాలనుకుంటున్నారా, 50 కోట్లు బిల్డ్ చేయాలనుకుంటున్నారా, ఏది చేయండి, రాయండి, మీకు ఆలోచనలు వస్తాయి. సెల్ఫ్ అసెస్మెంట్ మరొక్కసారి నేను సెల్ఫ్ అసెస్మెంట్ గురించి చెప్తాను అండ్ విల్ క్లోజ్ ఫర్ ద డే. ఇంకా డౌట్స్ ఉన్నా మనం ఒక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకొని చెప్పాము.
మీకోసం కావాలంటే నేను ఒక హెల్త్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ వన్, యామ్ ఐ ఈటింగ్ హెల్దీ, ఎక్సర్సైజింగ్, స్లీపింగ్ వెల్? నేను సరిగ్గా హెల్దీ ఫుడ్ తింటున్నానా, ఎక్సర్సైజ్ చేస్తున్నానా, టైంకి పడుకుంటున్నానా అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత సెల్ఫ్ అవేర్నెస్లో ఈటింగ్ హెల్దీ ఫుడ్ తింటున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నప్పుడు, కాదు నేను జంక్ ఫుడ్ తింటున్నాను, ఆయిలీ ఫుడ్ తింటున్నాను, ఎప్పుడైతే నేను బయటికి వెళ్తానో షుగరీ ఫుడ్స్ తింటున్నానో, పార్టీస్ అనో వాటి వల్ల నేను ఎక్కువగా తినేస్తున్నాను. ఎందుకు తింటున్నాను? అది నాకు ఆనందాన్ని ఇస్తుంది, నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, నా ప్లెజర్స్ని అది బిల్డ్ చేస్తుంది అని అనుకుంటారు. అది సెల్ఫ్ అవేర్నెస్. దాని తర్వాత మైండ్ఫుల్నెస్గా ఉండి, కాదు నేను ఇలా తినకూడదు, నేను హెల్దీ ఫుడ్ తినాలి, న్యాచురల్ డైట్ తినాలి, స్లోగా ఎంజాయ్ చేయాలి, ఆ ఫుడ్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అని అనుకోవటం. దాని తర్వాత సెల్ఫ్ రియలైజేషన్, నా హెల్త్, నా ఎనర్జీని బెటర్ చేసుకోవాలి, నేను స్ట్రాంగ్, నేను అనుకున్న లక్ష్యాలు సాధించుకోవాలంటే నేను హెల్తీగా ఉండాలి, నా స్ట్రెంగ్త్ నేను బిల్డ్ చేసుకోవాలి, పవర్ఫుల్గా ఉండాలి, ఎంతోమందిని ఇన్స్పైర్ చేయాలి అని రియలైజ్ అవుతే, మీరు అప్పుడు దానికి తగ్గట్టు మీ రొటీన్ని, మీరు మీ స్లీప్ ప్యాటర్న్ కానీ, మీరు తినే ఫుడ్ కానీ అన్నీ మారుతూ ఉంటాయి. సో మీ పర్పస్ కన్నా పెద్దది, నేను హైయెస్ట్ లెవెల్ పొటెన్షియల్లో నేను పర్ఫామ్ చేయాలి అని అనుకున్నప్పుడు, మీరు స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. అలా మీ టాస్క్ ఏంటంటే, మీరు వెల్త్ పరంగా చేయాలనుకుంటున్నారా, రిలేషన్షిప్ పరంగా చేయాలనుకుంటున్నారా? కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. నేను టైం వేస్ట్ చేస్తున్నా, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నా? టైం వేస్ట్ కాకుండా ఎలాంటి సిచ్యువేషన్లో నేను టైం వేస్ట్ చేస్తున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో నేను స్ట్రెస్కి గురవుతున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో నేను జంక్ ఫుడ్ తింటున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నా, ఆర్ రిలేషన్షిప్లో నేను కోప్పడుతున్నా. ప్రతిదీ ఇలానే మీకు అవుతుంది, ఇలానే మీరు స్టార్ట్ చేసుకోవాలి. రైట్? సో మీరు సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ నేను ఏదైతే ఇచ్చానో హెల్త్ వెల్త్ కిందదంతా, మీరు టైం మేనేజ్మెంట్ మీరు మొత్తం ఫిల్ చేయండి, మీ గురించి మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే మీ గురించి మీరు తెలుసుకుంటారో, మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే, హ్యావ్ అ వండర్ఫుల్ డే, హ్యావ్ అ వెల్దీ మనీ హ్యాపీ డే. రైట్? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. యా, బట్ ఎవరైనా వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు. బట్ బికాస్ టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ 10 minutes నేను ఇంటరాక్ట్ అవుతాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మీరు అడగచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. రైట్? దిస్ ఈజ్ ఆప్షనల్. రిమైనింగ్ యూ కెన్ లీవ్ ఇఫ్ యూ వాంట్. మధు గారు, ఏమైనా క్వశ్చన్స్ ఆర్ హౌ యూ ఫెల్ట్ టుడే సెషన్? హలో, ఎవరికి లేవా? దిలీప్ గారు, యూ కెన్ అన్మ్యూట్. సార్, వాట్ యు డూ? యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీరా? మీరేనా పెన్షన్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవును సార్.